కమ్యూనికేషన్ లేనిదే జీవితం లేదు. మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ కావాలి. అందుకనే దానికి ఓ బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు. అదేంటో తెలుసా? స్టూడెంట్స్ కి బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. ఏంటంటే మీరు కూడా వాళ్ళకంటే బుద్ధి లేదు. మీకేమైంది? నేనేమన్నానండి? గురునాథం గారు, ఈ రోజు ఉదయం పార్కింగ్ లాట్ లో అప్పారావు గారు చేసిన నిర్వాకం మీకు తెలీదా? అసలు ఇది లాఫింగ్ మ్యాటరా? లాఫింగ్? ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ సీనియర్ లెక్చరర్ని అవమానిస్తారా? అన్ఫర్గివబుల్. పగబట్టాను, ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళిద్దరినీ ప్రేమలో పడేసి ఆ ప్రేమ బృదలో పడి బొమ్మిడల్లా గిలిగిలి కొట్టుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కాలేజ్ కంతా చూపించి నా గొంతులో గరగర రైట్ అని ప్రూవ్ చేసి పోయిన నా ఇమేజ్ని మళ్ళీ దక్కించుకుందాం అనుకున్నా. అందుకే నేను ప్లాన్ వేసా, రంగు రంగుల ప్లాన్ వేసా. రంగు రంగుల లిసన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు మనం కన్వర్సేషన్ స్కిల్స్లో షేక్స్పియర్స్ గ్రేట్ లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్ చదువుకుందాం. ఓపెన్ యువర్ బుక్లెట్స్ ప్లీజ్. సార్, ఈ లాంగ్వేజ్ ఇప్పుడు వాడరు కదా. ఏయ్ యూజ్లెస్ ఫెలో, ఎఫ్టీవీలో రకరకాల బట్టలు వేసుకుంటారు, బయట వాడరు కదా. ఓపెన్ ద బుక్లెట్స్. రోమియో జూలియట్ నేను సెలెక్ట్ చేస్తాను. లోమియో నేను చదువుతాను సార్. నువ్వేం చేజే వినో, నేను సెలెక్ట్ చేస్తాను రోమియో. ఎస్ శ్యామ్, యూ కమ్. నేనా? ఎస్ జూలియట్. జూలియట్ అంశు. ఎస్ యూ కమ్, యూ బోత్. చదవండి. Oh, speak again, bright angel, for you are as glorious to this night that is over my head as is a winged messenger of heaven. Oh, Romeo, Romeo, why are you Romeo? Deny your father and refuse to be called by your name. Or if you won't swear, you are my love and I'll no longer be... ఆపండి, ఆపండి. రేడియోలో వార్తలు చదువుతున్నారా? షేక్స్పియర్స్ మోస్ట్ రొమాంటిక్ ప్లే కొద్దిగా ఫీల్తో చదవండి. పాత్రలో ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్. Oh, speak again, bright angel, for you are... Oh, Romeo, Romeo, why are you Romeo? రెచ్చగొట్టాను, బాగా రెచ్చగొట్టాను. రెచ్చిపోయారు. మెల్లమెల్లగా రోమియో జూలియట్ రొమాన్స్ వాళ్ళని ఆవహించింది. సైలెన్స్. వాట్స్ హ్యాపెనింగ్? మేము సైలెంట్ గానే ఉన్నాం. మీరే ఇక్లించుకుంటూ తక్లించుకుంటే చూస్తున్నాం. రియాలిటీ కన్నా ఇమాజినేషన్ ముందుకు వెళ్ళడం అంటే ఇదేనేమో. సినిమాలో డ్రీమ్ సాంగ్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బికి వెళ్ళా. ఈసారి రాకెట్ టెక్నాలజీ. శ్యామ్ బుక్ నుంచి పేపర్ చెప్పి అనుషు మీద రాకెట్ వేస్తాను. శ్యామ్ వేశాడు అనుకుంటుంది. 1+1 మొదలై 143 వరకు వెళ్ళ స్కెచ్ వేసా. చెప్పకరా
ప్లీజ్ ప్లీజ్ ఒరే ఒరే వచ్చే సెమిస్టర్లో మార్క్ ఎక్కువ వేస్తాను రా. పోయిన తెమిత్త లేదుగా. వచ్చే తెమిత్తల్లో వేస్తాను రా. సరే ఎక్కిలిస్తావ్. సరే 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 సరే. ఏంటండి ఇది ఎడ్యుకేటెడ్ రెస్పెక్టబుల్ లేడీని ర్యాకెట్లు అవి వేసి అల్లరి చేస్తారా? సంథింగ్ చేద్దామనే. అందమైన భార్య ఉంటే ఈ అగచాట్లు తప్పవేమో. ఏడవద్దు బంగారం, పువ్వులా చూసుకున్నాను. రేపేంటి రక్తంతో లెటర్ రాస్తారా? సారీ ఆంటీ. అదిగో మళ్ళీ టీజింగ్. సారీ సిస్టర్. రాకెట్ మిస్ఫైర్ అవడంతో కొంచెం డిప్రెషన్కి గురయ్యా, కానీ ఆలోచన మానలేదు. ఈసారి ఎవర్ గ్రీన్ టెక్నిక్ వాడదామని డిసైడ్ అయ్యా. అదే లవ్ లెటర్, ఇంటర్నెట్ లవ్ లెటర్, అన్నోన్ లవర్ బాయ్. ఏంటి ఆశు అంత సీరియస్గా చూస్తున్నావు? ఏం లేదు సార్. అంటే ఏదో ఉంది. కుచ్ లవ్ లెటరా? అరే భలే గెస్ట్ చేశారు సార్. లవ్ లెటర్. లవ్ లెటర్ వచ్చింది. లవ్ లెటర్. అంశుకి లవ్ లెటర్ వస్తే మీకెందుకురా అంత ఇంట్రెస్ట్? మీతో మాట్లాడితే అంశు నువ్వు చదవే. ఓకే రెడీ. స్వీటెస్ట్ అంశు. గ్రామర్ రాసాడేంటి? సైలెన్స్, నో డిస్టర్బ్. నువ్వు చదువు అంశు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, మార్నింగ్ వాక్ లో నువ్వే, ఈవినింగ్ చపాతీలోనూ నువ్వే. మార్నింగ్ వాక్ ఈవినింగ్ చపాతీ అన్నాడంటే ఏజ్ బార్ క్యాండిడేట్ అయి ఉంటాడు. డోంట్ డైవర్ట్ ద టాపిక్. నా డౌట్ మీలోనే ఎవడో రాశాడు. వాట్ ఇస్ ద లాజిక్? నువ్వు చదువు. పింక్ డ్రెస్ లో ఫ్లవర్ లా ఉన్నావు, నీ వెనక నేను బటర్ఫ్లై నయ్యా. లాజిక్ వెనక్కి ఫాలో అవుతున్నాడు మీన్స్ సేమ్ క్లాస్ లో ఉన్నాడు. ప్రూవ్ అయింది కదా. పక్కింటి తొలగిందొచ్చుగా. కొంచెం వాన్ సార్. 10ంటికి గ్రీన్ టీ, 12ంటికి లెమన్ టీ, అయినా నాకు లేదొకటి, అది నీ ప్రేమ కాక ఇంకేంటి? వీడి ముఖానికి పోయట్రీ ఒకటి. రాశాడులే అంశు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. నీ పక్కనే ఉంటూ నీతో తిరుగుతున్న వాడే రాశాడు. ఎక్కడ ఉన్నావు సరే ఏజ్ బారోడే రాశారు, అది నా గ్యారంటీ. ఏంట్రా నాకన్నా తెలివైన వాడేనని అనుకుంటున్నావా? అంతే సార్, ఫ్యాక్స్ మాట్లాడితే మీలాంటి పెద్దోళ్ళు కోపాలు వస్తాయి. అంశు నీ ల్యాప్టాప్ ఇటు 1 minute లో ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తాను. ట్రై. కాలేజ్లో చదువుకోవడానికి వచ్చారా? లవ్ లెటర్ చదువుకోవడం. గో టు ది క్లాసెస్. గో టు ది క్లాసెస్. గో ఫాస్ట్. ఓకే సార్. గో టు ది క్లాసెస్. గో. ఏంట్రా నీకేమైనా స్పెషల్ గా చెప్పాలా? బీపీ బాగా పెరిగింది. ఎందుకు? లవ్వు. మీ ఆవిడికి తెలిసిపోయిందా? నా స్టోరీ కాదురా, మా కాలేజీలో 2 స్టూడెంట్స్ ది లవ్ లో పడేయడానికి ట్రై చేశాం. పడ్డారా? పడలేదు. ఏ? చిచి వాళ్ళేమి యూత్ ఎంతసేపు చదువు అంటారు, ర్యాంకులు అంటారు. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లవ్ లో పడ్డాం రా. అవి కమల్ హాసన్ రోజులరా. వీళ్ళు ఒకసారి లవ్ లో పడడానికి ఏంటో కష్టం. బీపీ నీ లవ్ ప్రోగ్రాం పక్కన పెట్టి టైంకి మందులు వాడు, లేదంటే హార్ట్ అటాక్ గ్యారంటీ. లక్ష్మి రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా, ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో. వచ్చిదేమో చోట్ల వరకు తయారైతే ర్యాంప్ పక్కకి తిని ఎప్పుడు బాగుపోతుంది ఏంటో. ఫస్ట్ నువ్వు చెప్పవే ఏది బాగుంటుందో. షార్ట్ వేసుకో. గాబే బకెట్ తీసుకో. థ్యాంక్ యూ. కొండలాగా పెంచినాడు దేనికి? మెత్తరు ఎంజాయ్ అవుతాడంట. మిస్టర్ ఇండియా తర్వాత
మిస్టర్ యూనివర్స్. భూగోళం మగాడు. ఈ భూగోళానికి పెద్ద మగాడు అవుతుందంట. ఆ తర్వాత ఇంకేముంటది, ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుంటాడంటే. వారిని పాసు గోలా ఆ మాత్రం దానికి సల్లాడం వేసుకొని కండలు కొండలా పెంచడం దేనికి? Anshu! Sham! Sham, relax. హలో బాయ్స్, ఏం చేస్తున్నారా అక్కడ? స్నానం చేయడానికి వెయిటింగ్ సార్. వెయిటింగా, వాచింగా? రెండును. మీరే కొండెక్కి ఏం చేస్తున్నారు? పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా. మేము కూడా పెట్టనే చూస్తున్నాం. పిట్టలు అదే పిట్టల్ని అలా కాదయ్యా చూసేది, ఎలా చూడాలో నేను చెబుతానుగా. రండి, ఇలా రండి. పిట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతానే. ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్. చాక్లెట్. ఆమ్లెట్ ఏం కాదు. ఇదిగో, ఏమీ లేదు. ఆ అందం కూడా అంతే. దీన్నే మాయా అన్నాడు లార్డ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తేనేమో బలాత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్. పేరేంటి? తూతు పైకి చూడు తూతుకెట్నా. ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు, మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళేం కట్రీనా కైఫా, ఐశ్వర్య రాయలా? కరెక్ట్. అంత పెద్ద పెద్ద దొడ్లో బలే ఉన్నాయి. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే. గుడ్డా? అక్కడ తెలుగు మీద లేదే. కిచెన్లో సెపరేట్గా పెడుతున్నారు. అవునా, నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోలేదే? తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. ఇంకెంతసేపు తింటావురా? టైం అవుతుంది, త్వరగా కానీ. అక్కడ గుడ్డు లేదు. అరే, అయిపోయినట్టుంది. ఒలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? గుద్దంతరా లద్దు పెట్టారు, లద్దు. వీడికెంతసేపు తిండి అలా. ఒలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? సార్, పొద్దున్న మీద ఏమన్నా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా స్టూపిడ్? వెళ్ళి పడి చూసుకోపో. బేబీ, నీకోసం ఏం తెచ్చాను చూడు. చూడరా, 14.1 నువ్వు అడిగావు కదరా. ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి, వచ్చిన తర్వాత కాదు. కాదమ్మా, వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేశా. ఏ, నువ్వు వెళ్ళి తేవచ్చుగా. స్టాక్ లేదని చెప్పాడు బేబీ. ఓ డాడీ, నేను నీతో మాట్లాడు. వచ్చేలాగానే మొదలైందా మీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు? నీకు కంప్యూటర్స్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా? నీ మామూలుకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. బేబీని ఏమైనా అన్నా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. థ్యాంక్స్, అదేదో తొందరగా చేయండి. నాకు కాఫీ ఇవ్వు. నాకు కూడా స్ట్రాంగ్ గా. అలాగేలే. నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె స్టాటస్ ఏంటి? ఆమె క్యాస్ట్ ఏంటి అని అడగాల్సింది పోయి ఈ వెర్రానందం ఏంటన్నానా? హలో, సేమ్ కాస్ట్ సేమ్ స్టేటస్ సాలిడ్ ప్రాపర్టీ అని మీ అమ్మని చేసుకున్నాను. రొమాన్స్ నీళ్ళు, లైఫ్ డల్లు. ఆహా,
ఏం డార్లింగ్? ఇదిగోండి మీ నాన్సీ ఇందాక నుంచి తెగ ఫోన్ చేస్తోంది. 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాన్సీయా? నాన్సీ ఎవరు? నాన్సీ అంటే అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఇంత రాత్రి ఫోన్ చేయాలా? నెలలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా, అయితే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కదా. కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రాబ్లం ఉండకూడదు కదా. అవునవును, డౌట్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. వెళ్ళి క్లియర్ చేయండి. హలో నాన్సీ, అదే అకౌంట్స్ యాక్చువల్గా మీ నాన్నకంత సీన్ లేదురా, ఊరికి అలా కాల్ చేస్తుంటారంతే. ఏంట్రా శ్యామ, దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అంట, ఫేస్బుక్ లోవా? ఏ షట్ అప్. తనేదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్స్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊకిన ఎత్తలేంటి. మా బామ్మాయి బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎదుగుద్ది. ఏ నువ్వు నోరు మీరే స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాలో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు. ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా ఎంతకాలంగా లవ్ చేస్తూ మా చెప్పవా? ఒక పంచిస్తే చస్తావురా. టీ షర్ట్ విషయం చెప్పు. చాలా చాలా జరుగుతున్నాయంట. విషయం ఏంటో చెప్పు. విషయం ఏముంటుంది? ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా ఏం జరగలేదురా. ఏం జరగలేదు? ఏం జరగలేదు? ఇట్స్ బాయ్ సీక్రెట్. రేయ్, ఇప్పుడు చెప్తా మీ పని. చూడండి చూడండి, ఇక్కడ చూడండి, అంశు శ్యామ్ల లవ్ స్టోరీ చూడండి లైవ్. ఆ రోజు నేను చెప్తే గొంతులో గరగరా అని ఎక్కిరించారు కదరా. అంశు శ్యామ్ లవ్ స్టోరీ ఆన్ వీడియో. నేను ఇంత అమాయకంగా ఉన్నాను నాకు అప్పుడు అర్థమైంది. కమిలీ, అంశు, అంశు, హాయ్ అంశు డార్లింగ్, హాయ్. మీకోసం హాట్ హాట్ కిసెస్. రే బండోడా, నీ కిసెస్ నచ్చలేదురా. ఆవిడకి నా కిస్సులే నచ్చుతాయి. అరే ఎందుకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? డోంట్ యాక్ట్ స్టూపిడ్. నేను స్టూపిడా? యా, యూర్ స్టూపిడ్. నా ఇంటికి వచ్చి నన్ను స్టూపిడ్ అంటావా? బయటికి రా. అంశు, బయటికి. అంశు, అంశు, అంశు. నాకు తెలిసి నువ్వు డోర్ తీస్తావని. దీపక్, హాయ్ అంశు. హాయ్. యు లుకింగ్ గుడ్, యు నో. నిజంగా? ఈవినింగ్ కాఫీ షాప్ కి వెళ్దామా? ష్యూర్, ఐ డోంట్ మైండ్. రేయ్, వెళ్ళావంటే పగిలిపోద్ది. మధ్యలో నువ్వేంటి లింగమంటూ? నా ఇష్టం, నేను వెళ్తాను. ఏ నువ్వు నా వుడ్ బీవే. తాళి కట్టావా? అదిగో చేతికి రింగ్ కనిపించట్లేదా? ఏది ఈ రింగా? నువ్వే పెట్టుకో. రేయ్, నన్ను ఉడికించడానికి నిన్ను హ్యాండ్సమ్ అంటోంది. అంత రొమాంటిక్ గా ఫీల్ అవ్వకు. నీ కుళ్ళతో మాట్లాడుకు. హిస్ రొమాంటిక్, హీ గాట్ ఎ స్టైల్. అసలు ఆ కలర్ చూడు, వావ్. అది కలర్? నీళ్ళలో పడి ఉబ్బిన బల్లి కలరు ఈడు. నువ్వేవైనా అనుకో, హిస్ మోర్ అట్రాక్టివ్, మోర్ హ్యాండ్సమ్, మోర్ సెక్సీ. నీకన్నా అన్ని విషయాల్లో ఎక్కువే. ఒక్క విషయంలో మాత్రం నేనే ఎక్కువ. దేంట్లో? వెర్రిలో. నాకు వెర్రెక్కిందనుకో, ఇదిగో ఈ రాయితో వీడి మొహం పచ్చడి చేయగలను. అబ్బా, అంత పెద్ద హీరోవా? చేయి చూద్దాం. చైనా చేయి. చూస్తావా? చూస్తాను. చేయి. I'll do it. Do it, చేస్తాను. you do it. సీరియస్ గా. చేయి. ఛాలెంజా? ఛాలెంజ్. ఛాలెంజా? చేయి చూద్దాం. చేయి. డూడ్ కూల్ 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 డూడ్ కూల్. ఆ రాయిని తాను వద్దు, కొట్టను వద్దు, నువ్వు చూడను వద్దు. మీ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే మీ మధ్య పెట్టుకోండి.
నన్ను ఇరికించొద్దు. ఎక్స్క్యూజ్ మీ. చూసావా డార్లింగ్, నేనుండగా నిన్ను ఎవ్వరు ఇంపాసిబుల్. నా బ్యాగ్ మర్చిపోయా. బ్యాగ్ నా బ్యాగ్. యా. Stupid. చింతపండు దొరికింది. బెండకాయ కూడా తెస్తున్నాను. అన్నీ దొరికాయనన్న. వస్తున్నాను కదా, ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాను. ఇక లిఫ్ట్ డోర్ వేస్తున్నాను. నిమిషంలో ఉంటా. లిఫ్ట్ లో ఉన్నా. అన్నీ తీసుకున్నా, అన్ని కూరగాయలు తీసుకున్నా. నేను చేస్తే కదా వంట. చంపేస్తాను సార్, దీన్ని చంపేస్తాను. దీనికి వంట వేసి పెట్టాలంట. డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ కోటి తీసుకొని పెళ్లి చేసుకున్నాను సార్. ఓన్లీ కోటి. ఏది నా అలాంటి పర్సనాలిటీ పెట్టుకుని దీనికి వంట వేసి పెట్టాలంట. చంపేస్తా సార్, దీన్ని చంపేస్తా. ఇది కిందికి వెళ్తుందా? పైకి వెళ్తుంది. కిందికి వెళ్ళదా? పైకి వెళ్తుంది చెప్పాను కదా. తర్వాత కిందికి వెళ్తుంది కదా. క్లారిటీతో చెప్పరా, దున్నపోతే అధవా. చూడండి సార్, దున్నపోతా ఉంటుంది. ఏమైనా లాజిక్ ఉందా? అందుకే దీని మొగుడికి బ్రెయిన్ ట్యూబర్ చచ్చారు. నా వైఫ్తో ఉంటే నా పరిస్థితి కూడా అంతే సార్. అందుకే చంపేస్తా, చంపేస్తా. పాయిజన్ ఇచ్చేస్తే ఫోరెన్సిక్ దొరికే ఛాన్స్ ఉంది. తిండితో గాలాడుకుని చంపేస్తే అలా కూడా దొరకచ్చేమో. యూ గాట్ ఏ పాయింట్. స్లీప్ వాక్. మేడ పై నుంచి తోసేసి స్లీప్ వాక్ అని చెప్పేస్తా. ఒకవేళ పోలీసు అడిగితే నిద్దట్లో 2-3 టైమ్ నీ ఫ్లాట్ కొట్టి చెప్పండి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ మర్డర్. గుడ్ ఐడియా. బలేడే చెప్పారు సార్, గుడ్ ఐడియా. పేరు రాజేష్, వైఫ్ హరాస్డ్ విక్టిమ్. హాయ్. సీరియల్ తెచ్చుకుందామని కిందకి వెళ్ళాను. ఎలాగో వెళ్ళాను కదా, మావిడ బట్టి. రోజు చేసే పనేగా, మళ్ళీ కవరింగ్ ఎందుకు? ఏంటి ఆఫీస్కి వెళ్తున్నారా? చాలా ఎర్లీగా వెళ్తున్నారు. నువ్వే లెటరా ఎదవా. సాయంత్రం ఫ్రీయేనా? యా. అయితే టెరెస్ పైకి వెళ్ళి సరదాగా బీర్ కొడదామా? తాగి ఇంట్లోకి వెళ్దామనే. ఈ బామ్మకి నాతో చనువు ఎక్కువ. నీతో చనువేంట్రా సన్నాసి. సరే, మనము విల్ మీట్ పక్కన లేటర్. బాయ్. బాగుందా? బాగుంది. రాయ్. అది జీడిపప్పు, కొంచెం ఎక్కువ వేగింది. జీడిపప్పే. మరి నువ్వు తినవా? అంత చండాలంగా ఉంటే నేను ఎలా తినాలి? అది నీకే. నేను బ్రెడ్ తింటా. నువ్వు తినాల్సిందే. ఏయ్ తిను. తింటావా లేదా? నువ్వు తినాల్సిందే. ఏయ్ తిను. తిను. రాజేష్. తోడుకి పెరుగు.
ఎవరు ఆవిడ? ఫియాన్సీ. పెళ్లి చేసుకో, రిస్క్. రిస్క్ తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గాడ్, నేను చెప్పింది ఎందుకు విను? ఎందుకు రిస్క్ తీసుకుంటావు? అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకు పట్టించుకోవు? పా, మీ యూత్, మన యూత్ ఇదే ప్రాబ్లం. మీ ఆవిడని చంపేస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది? పోస్ట్ పోన్ అయింది. ఎందుకు? జ్వరంగా ఉందని. మీకా? మా ఆవిడకి. చాలా నాజుగ్గా ఉంది, చాలా సైలెంట్గా కూడా ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, షీఈ్ ఎ కిల్లర్. హలో సిస్టర్, మీ ఇద్దరు పెళ్లి కుదిరిందంట కదా. యాజ్ ఎ బ్రదర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ పెళ్లి ఖచ్చితంగా వస్తాను. రావడమే కాకుండా ఫ్రమ్ సంగీత్ టు బిదాయ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. దట్స్ మీ. పిలిచినప్పుడు చేద్దుర్లే. మీరు చాలా సైలెంటే. రాజేష్ తెస్తున్నా డార్లింగ్.